భోగాపురంలో మరో క్రెడిట్ చోరీకి బాబు పడరా అని పాటలు పడుతున్నారని విమర్శించారు వైఎస్ జగన్. భోగాపురం ఎయిర్పోర్ట్కు చంద్రబాబు మొదట 15,000 ఎకరాలు, తర్వాత 5,000 ఎకరాలు కావాలన్నారని, ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ఏకంగా 130 కోర్టు కేసులు ఉన్నాయన్నారు. తాము వచ్చాక భోగాపురం ఎయిర్పోర్ట్ పనుల వేగం పెంచామని, భోగాపురం ఎయిర్పోర్ట్ భూసేకరణకు 960 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. తమ హయాంలోనే నిర్వాసితులకు భూములు కేటాయించామని, కాలనీలు కట్టామన్నారు. కోవిడ్ కష్టాల్లో కూడా ఎయిర్పోర్ట్ పనులు ఆగలేదన్నారు వైఎస్ జగన్. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టోరీ కూడా చూస్తే అసలు క్రెడిట్ చోరీ అన్నది చేయడం కోసం ఎన్ని పడరాని పాటలు పడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అన్నదానికి ఇది ఇంకొక ఎగ్జాంపుల్. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరుతో పెద్ద ఎత్తున భూదోపిడీకి ప్లాన్ చేసినాడు ఈ పెద్ద మనిషి ఆయన హయాంలో. మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది, 2014 నుంచి 19 మధ్యలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదట ఈ ఎయిర్పోర్ట్ 15,000 ఎకరాలు కావాలన్నాడు. అందరూ గుర్తుండే ఉంటుంది. ఎయిర్పోర్ట్ కేంద్రాన్ని 15,000 ఎకరాలు ఏంద్రానైనా అని చెప్పి ప్రజలు విస్తుపోయినారు. తర్వాత 5,000 ఎకరాలు అన్నాడు. మన ఎయిర్పోర్ట్ కేంద్రాన్ని 5,000 ఎకరాలు ఏంద్రానైనా అని చెప్పి నిజంగా ప్రజలు ఈ మనిషి చిత్తశుద్ధిని ప్రజలు సీరియస్ గా శంకించి ఏకంగా ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 130 కోర్టు కేసులు ఫైల్ అయినాయి. ప్రాజెక్ట్ టేకాఫ్ కాలా. తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు సైజును 2,200 ఎకరాలు ఎయిర్పోర్టుకు, ఇంకొక 500 ఎకరాలు ఏరో సిటీకి, మొత్తం 2,703 ఎకరాలకు కుదించి వాట్ ఈస్ రీజనబుల్, వాట్ ఈస్ ది సైజ్. నెట్లేకి వెళ్ళి ఆల్ ది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏ సైజులో ఉన్నాయని ఒకసారి బటన్ నొక్కినారనుకో 2,700 ఎకరాలు అనే బ్రహ్మాండమైన సైజు కింద కనిపిస్తుంది, ఒక చంద్రబాబు నాయుడు స్కాములు చేసే కార్యక్రమం తప్ప. మేము ఏరో సిటీకి ఒక 500 ఎకరాలు, 2,200 ఎకరాలు ఎయిర్పోర్ట్ కుదించి అడుగులు వేగంగా ముందుకు వేయగలిగాం. ప్రతి రైతుకు కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగినాం. మొత్తం 130 కేసులు కోర్టులో ఉన్నటి సాల్వ్ చేయగలిగినాం. సాల్వ్ చేసి భూసేకరణ పూర్తి చేసి 3 గ్రామాలలో సుమారు 400 కుటుంబాలను తరలించి దాదాపుగా 960 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేసినాం.